సిక్స్త్ క్లాస్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ బిట్స్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ లైస్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా? ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి ఈస్ట్ సైడ్లో ఏముంది? మన భారతదేశానికి సరిహద్దులుగా నార్త్లో హిమాలయాస్ తెలుసు కదా, అలాగే మనకి ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, అలాగే సౌత్లో ఇండియన్ ఓషన్. ఇప్పుడు మీకు ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆన్సర్ వెంటనే గెస్ చేసేయండి. బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్ అనేది ఆన్సర్. ఈస్ట్ సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది. విచ్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్? మన ఆంధ్రప్రదేశ్లోని ప్లాట్యూస్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ చాలా పెద్ద ప్లాట్యూ, అలాగే మాల్వా ప్లాట్యూ, చోటానాగ్పూర్ ప్లాట్యూ ఉన్నాయి. టిబెట్ ప్లాట్యూ మనకి చైనాలో ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లాట్యూస్లో అత్యంత ఎక్కువ మినరల్స్ ఉన్న ప్లాట్యూ ఏది? చోటానాగ్పూర్ ప్లాట్యూ. విచ్ క్రాప్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్ ఇన్ ప్లెయిన్స్? ఎక్స్టెన్సివ్లీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎక్కువగా పండించే పంట ఏది అంటే కనుక మనకి ప్యాడీ అంటే రైస్ క్రాప్ అనేది మనకి ఎక్కువగా పండించడం జరుగుతుంది. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ సౌత్ గంగా? యాక్చువల్లీ మన భారతదేశంలో పొడవైన నది ఏది అంటే కనుక గంగా రివర్. మరి సౌత్ ఇండియాలో పొడవైన రివర్ ఏది? కామెంట్ చేసేసారా ఫ్రెండ్స్? ఎస్, రివర్ గోదావరి అత్యంత పొడవైన రివర్ ఇన్ సౌత్ ఇండియా. కాబట్టి దీనికి మరొక పేరు ఏంటి అంటే సౌత్ గంగా. ఆన్ విచ్ రివర్ ప్రకాశం బ్యారేజ్ వాజ్ బిల్ట్? మీ అందరికీ బాగా తెలుసు, ప్రకాశం బ్యారేజీ ఏ రివర్ మీద కట్టబడింది అంటే రివర్ కృష్ణ. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్లోని హైయెస్ట్ పీక్ ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఘాట్స్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్. ఇందులో హైయెస్ట్ పీక్ ఏది అంటే అరుమా కొండ. దీని హైట్ వచ్చేసి 1690 మీటర్స్. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ అరుమా కొండ. ఇది విశాఖపట్నంలో ఉంది. హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఎత్తైన కొండ ఏది? అరుమా కొండ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. బైసన్ హిల్స్, నల్లమల హిల్స్, వెలికొండ హిల్స్, ఈ మూడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిల్స్. కార్డమామ్ హిల్స్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో ఇది మనకి ఆడ్ వన్ అనమాట. ఇట్ ఈజ్ ఏ ఫ్లాట్ టాప్డ్ టేబుల్ ల్యాండ్ స్టాండింగ్ అబోవ్ ద సరౌండింగ్ ఏరియా. వాట్ ఈజ్ ఇట్? టేబుల్ ల్యాండ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? ప్లాట్యూ. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ కోస్టల్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్కి లాంగ్ కోస్టల్ లైన్ ఉంది కదా, ఈ కోస్టల్ లైన్ యొక్క లెంత్ ఎంత? చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఈ బిట్. 972 కిలోమీటర్స్. బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. ఆన్సర్ గెట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బొర్రా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. ఏన్షియంట్ ట్రైబల్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఈజ్ కాల్డ్ పోడు. ఈజ్ ఏన్షియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ which is abundant in forest. Bamboo is abundant in forest. What is the main occupation of the people? Those who are lived in coastal areasలో మనకి వాటర్ అవైలబుల్ ఉంటుంది, అలాగే సాయిల్ కూడా గుడ్ సాయిల్ అవైలబుల్గా ఉంటుంది, అంటే ఫర్టైల్ సాయిల్ అవైలబుల్గా ఉంటుంది. సో అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్ ట్రేడ్ కోస్టల్ ఏరియాస్లో. అగ్రికల్చర్ ఆప్షన్ ఏ. ఫైండ్ ద కమర్షియల్ క్రాప్ అమాంగ్ ద ఫాలోయింగ్. కమర్షియల్ క్రాప్ అన్నా కూడా క్యాష్ క్రాప్ అన్నా కూడా ఒకటే అనమాట, అంటే ఇది బిజినెస్ పరంగా ఇంపార్టెంట్. కమర్షియల్ క్రాప్ అనేది ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. టొబాకో. కమర్షియల్ క్రాప్ ఏంటి? టొబాకో.
ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూకి ఈస్టర్న్ ఎడ్జ్ ఏంటి? సో ప్లాట్యూకి ఈస్ట్ సైడు ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయన్నమాట. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఆన్సర్, ఈస్టర్న్ ఘాట్స్. సో ఎక్స్పాండ్, ఐటీడీఏ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఐటీడీఏ అంటే ట్రైబల్ సొసైటీస్ని డెవలప్ చేయడానికి, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, డెవలప్మెంట్ చేయడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఇంటర్నేషనల్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నమాట. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే డెల్టాస్ ఆర్ ఫార్మర్డ్ అట్ ద ఒరిజిన్ ఆఫ్ ద రివర్స్ అంటే రివర్ ఎక్కడైతే పుడుతుందో అక్కడ డెల్టాస్ ఫామ్ అవుతాయి అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ ఫ్రెండ్స్. హిల్లీ ఏరియాస్ ఆర్ suitable for cultivation of coffee and tea. Yes, this statement correct friends. So ఇక్కడ B is correct. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్లాట్యూస్ ఆర్ రిచ్ అంటే ప్లాట్యూస్లో ఎక్కువ ఏమి అవైలబుల్గా ఉంటాయి? ప్లాట్యూస్ అనగానే మనకి మినరల్స్ అవైలబుల్. బ్లాక్ సాయిల్ ఆర్ ఫర్టైల్ అండ్ గుడ్ ఫర్ డాష్ కల్టివేషన్. బ్లాక్ సాయిల్ మనకి ఎక్కువగా కల్టివేషన్ చేయడానికి కాటన్ క్రాప్. వాట్ ఈస్ దట్? కాటన్ క్రాప్ ఎక్కువగా కల్టివేషన్ చేయొచ్చు ఇన్ బ్లాక్ సాయిల్. 21st బిట్ చూడండి ఫ్రెండ్స్. దేర్ ఆర్ డాష్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. కోస్టల్ లైన్ మనకి 972 కిలోమీటర్స్ అని తెలుసు కదా. మరి ఈ కోస్టల్ లైన్ వెంబడి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్ని? ఇక్కడ మనకి చూస్తే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 9 డిస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్? 9. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 12 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 9 డిస్ట్రిక్ట్స్. డాష్ ఈజ్ నోన్ యాజ్ ఫర్ డ్రాట్ అండ్ ఫ్యామిన్. ఎక్కువగా ఫ్యామిన్ ఎక్కువగా ఏ ఏరియాలో ఉంటుంది అంటే రాయలసీమ అనేది ప్లాట్యూ రీజియన్. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. డ్రాట్ అనేది ప్రొలాంగ్డ్ సిచ్యువేషన్ అంటే ల్యాక్ ఆఫ్ వాటర్ వలన ఈ ప్రాబ్లం అనేది రేస్ అవుతుంది అనమాట. ఇన్ రాయలసీమ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఈ బిట్స్కి ఆన్సర్స్ నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఈలోగా మీరు గెస్ చేసి కామెంట్ చేసేయండి. The highest peak in Eastern Ghats is, guess చేయండి ఫ్రెండ్స్, highest peak in Eastern Ghats is అరుమాకొండ. దీన్ని మనం జిందగడ అని కూడా అంటాము. విశాఖపట్నంలో అరకు వ్యాలీలో ఇది ఉంది, అరుమాకొండ. లార్జ్ పార్ట్ ఆఫ్ డాష్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ. మన ఆంధ్రప్రదేశ్ డెక్కన్ ప్లాట్యూ కోస్టల్ ఆంధ్రాలో డెక్కన్ ప్లాట్యూ అనేది రాయలసీమ రీజియన్లో లొకేట్ అయి ఉంది. రాయలసీమ. థర్డ్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇన్ ప్లెయిన్ ఏరియాస్ డాష్ క్రాప్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్. ప్లెయిన్ ఏరియాస్లో విచ్ క్రాప్? సో అది ప్యాడీ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్. నా ఫోర్త్ బిట్. హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ డాష్ రాక్స్. ఇక్కడ మనకి ప్లాట్యూ రీజియన్లో ఉన్నటువంటి ఇక్కడ మనకి హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి హిల్స్ వేటితో ఎలాంటి రాళ్లతో ఉన్నాయి అంటే చార్నాకైట్ అండ్ ఖండాలైట్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా కంప్రైజ్ ఆఫ్ చార్నాకైట్ అండ్ ఖండాలైట్. ఇన్ హిల్లీ ఏరియాస్ పీపుల్ ఫెచ్ వాటర్ ఫ్రమ్ డాష్. In hilly areas, people fetch water from dash. గెస్ చేయండి ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేసి మీరు ఇక్కడ కామెంట్ చేయండి. న్యాచురల్ స్ప్రింగ్స్. హిల్లీ ఏరియాస్లో న్యాచురల్ స్ప్రింగ్స్ ద్వారా వాళ్ళు వాటర్ని తెచ్చుకుంటాం జరుగుతుంది. డాష్ సాయిల్ హ్యావ్ హై కంటెంట్ ఆఫ్ లైమ్ అండ్ సాల్ట్. సాలిన్ సాయిల్. ప్లెయిన్ ఏరియాస్ రిసీవ్ రెయిన్ఫాల్ ఇన్ డాష్. ఇది చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ప్లెయిన్ ఏరియాస్లో మనకి ఏ మంత్ నుండి ఏ మంత్ వరకు వర్షపాతం అనేది ఉంటుంది? ఈ సీజన్నే మనం మాన్సూన్ సీజన్ అని కూడా అంటామన్నమాట. జూన్ టు అక్టోబర్.
యాజ్ వీ గో హయ్యర్ అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్ ద క్లైమేట్ బికమ్స్ డాష్. అంటే మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ వాతావరణం ఎలా ఉంటుంది అంటే చల్లబడుతుంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుందనమాట. సో, మనం హిల్ ఏరియాస్‌కి వెళ్ళినట్లయితే అక్కడ చల్లగా ఉంటుంది. అందువల్ల మన హిమాలయాస్ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఎవ్రీ 1000 మీటర్స్ 6 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ విల్ బి డిక్రీజ్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. మనం వీ షుడ్ గో హైయర్ అండ్ హైయర్ ద క్లైమేట్ బికమ్ కూల్. The temperature become decrease. The Deccan Plateau is a dash plateau. Deccan Plateau is a dash plateau. Guess చేయండి friends. ఇది lava plateau. Deccan Plateau is lava plateau. Dash plains of Andhra Pradesh is world famous. వీటిని మనం ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. ఈ ప్లెయిన్స్ మనకు నార్త్ ఇండియాలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. కామెంట్ చేయండి. Indo-Gangetic Plains. Which plains? Indo-Gangetic Plains. Yes. Andhra Pradesh is located in dash coastal line of India. Andhra Pradesh is located in dash coastal line of India. సో మనకి 2 కోస్టల్ లైన్స్ ఉన్నాయి. ఈస్ట్ కోస్టల్ లైన్ అండ్ వెస్ట్ కోస్టల్ లైన్. మీరు గెస్ చేశారు ఫ్రెండ్స్. ఈస్ట్ కోస్టల్ లైన్. ఎస్. డాష్ coffee is world famous. Dash coffee is world famous. World famous coffee మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. అరకు వ్యాలీలో ఉన్నటువంటి పండించేటువంటి కాఫీ వరల్డ్ ఫేమస్ కాఫీ. ద saline soil of plateau are contains dash and dash. Saline soil contains dash and dash. Lime and salt. Lime and salt. Dash is abundant in forest. Bamboo is abundant in forest. ఈ మ్యాచింగ్ నుండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఫెచ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి. రివర్ గోదావరి అనేది ఆప్షన్ 3. సో రివర్ గోదావరి ఒరిజిన్ ఇన్ నాసిక్. రివర్ కృష్ణ. ఈ 2 రివర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రివర్స్. మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నటువంటి రివర్స్ కూడా ఇవన్నమాట. రివర్ కృష్ణ ఈజ్ ఒరిజిన్ ఇన్ మహాబలేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. నల్లమల హిల్స్. నల్లమల ఫారెస్ట్ ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది. నల్లమల ఫారెస్ట్ ఈజ్ కర్నూలు. సో బ్యాంబూ ఈజ్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ ద ఫారెస్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ చూసినట్లయితే షుగర్ కేన్ అనేది ఒక క్యాష్ క్రాప్. ప్యాడీ అంటే రైస్ అనేది ఒక ఫుడ్ క్రాప్. ప్రాన్స్ అనేవి మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎక్వా కల్చర్ ద్వారా గ్రో చేస్తారు. ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా ఎక్వా కల్చర్. సో రాగి, అలాగే బాజ్రా, జోవర్ ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్. వీటిని మనం మిల్లెట్స్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ కంటిన్యూ చేద్దాం.